కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? కిటికీలు తలుపులు లేని రూమ్. ఐడియాస్ లేవు భయ్యా. బాత్రూమ్. సమోసా. బాత్రూమ్. సమాధా సమాధా. తలుపులు కిటికీలు లేకుండా రూమ్ అంటే హై వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు వచ్చేసాను మీకోసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సో అయితే మనం అయితే ప్రస్తుతానికి అయితే బయట ఉన్నాము. వీళ్ళ నుంచి చిన్న చిన్న ఒక ఫన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతాం. మరి ఈరోజు ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? సరిగ్గా వినండి, కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? అఫ్కోర్స్ అది మీరు కూడా ఆలోచించుకోండి. ఈలోపు ఇక్కడ ఉన్న వాళ్ళని మనం అడుగుదాం, వాళ్ళు ఏ రకంగా ఈ చిలిపి ప్రశ్నలకి ఇంకెంత చిలిపిగా సమాధానం చెప్తారో చూద్దాం. రండి. హాయ్ భయ్యా. చెప్పండి భయ్యా. మీ పేరు? రోహిత్. ఓకే, నేను ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను, మీరు దానికి కాస్త షార్ప్గా ఆలోచించి సమాధానం చెప్పండి. కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? కిటికీలు తలుపులు లేని రూమా? అలా ఏది ఉండదు కదా భయ్యా. ఆలోచించుకోండి, కిటికీలు తలుపులు లేని రూమ్. ఇప్పుడు సపోజ్ మనం బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు కోడి కాని కోడి ఏంటంటే పకోడి అని చెప్తూ ఉంటాం. ఆ టైప్లో వస్తుంది అనమాట సెన్స్. కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? కిటికీలు తలుపులు లేని ఏం చెప్తాం భయ్యా, ప్రతి దానికి ఒక కిటికీ ఉంటుంది, ప్రతి దానికి ఒక రూమ్ ఉంటుంది. బాగా ఆలోచించుకోండి. పోనీ క్లూ ఇవ్వమంటారా? ఇవన్నీ మనం తింటాం అనమాట. అది కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? ఏం చెప్తాం బ్రో? ట్రై చేయండి. అప్పుడు సపోజ్ అంటే ఏ సెన్స్లో వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మనం ట్రై చేస్తూ ఉంటాం, కోడి కానీ కోడి పకోడి అని పిల్లల్లాగా మనం ఫన్నీగా చెప్తూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా వస్తుంది. కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? నో ఐడియా భయ్యా. సరే ఓకే, నీకు క్లూ ఇస్తాను. మనం తింటాం. అది ఓకే, తింటామా? తింటాం. ఫ్రూటా? ఫ్రూట్ కూడా కాదు, బట్ కర్రీ అవ్వచ్చు, బిర్యానీ అవ్వచ్చు, అలా వస్తుంది అనమాట. నో ఐడియా. కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? కిటికీలు తలుపులు లేని రూమ్ మేబీ. ఆలోచించుకుంటున్నారు బాగా. మేబీ నాకు తెలిసి ఇది ఇలా చెప్తున్నాం కదా, ఇది కొంచెం సీరియస్గా కాదు తెలీదు. మేబీ సమాధి అంటారు, ఎందుకంటే దానికి కిటికీలో ఉన్నాం కదా లాజికల్గా చూస్తే. ప్రాణం పోయిన తర్వాత మనిషిని బాధ పెడతారు కదా. ఓవర్ యాక్షన్ చేయకరా. కాదు, సరే నేను క్లూ ఇస్తాను, దాన్ని మనం తింటాం అన్నమాట. తింటాం. సమోసా కాదు, సమోసాలో ఎక్కడ తగులుతుంది మీకు? రూము, కిటికీలు ఉండవు, డోర్లు ఉండవు. రూమ్. ఏం రూమ్? ఓవర్ యాక్షన్ చేయకరా. మళ్ళీ అడుగుతాను, సరిగ్గా వినండి. కిటికీలు డోరు లేని రూమ్ ఏంటి? బాత్రూమ్. అయ్యో సింక్ కుదిరింది, బాత్రూమ్ అంట. ఫన్నీ క్వశ్చన్. కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? గుడిసే ఉంటుంది. ఆప్షన్ కూడా ఇస్తాం మీకు, మనం దాన్ని తింటాం, బిర్యానీలో వాడతారు, తింటాము. గుడ్డోమాను. కాదు, వచ్చింది, ఐడియా వచ్చిందా ఎవరికైనా? రూమ్, దానికి అద్దాలు, ఐ మీన్ కిటికీలు డోరు ఉండదు. రూమ్ ఏంటి? కిటికీలు డోరు లేని రూమ్. బాత్రూమ్. ఓకే, బాగా చెప్పారు, కానీ తప్పు. ఇంకేమైనా ట్రై చేయండి. దాన్ని మనం తింటాం, బిర్యానీ అంటారు, అదంటారు. నేను ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. సో ఒక రూమ్, ఆ రూమ్కి కిటికీలు తలుపులు ఉండవు, కిటికీలు తలుపులు లేని రూమ్. ఓకే, చెప్పమంటారా? అదేం బ్రో? ఆలోచించండి బాగా. ఏమనుకుంటున్నారు మీరు? మామూలుగా ఏమనుకుంటున్నారు చెప్పండి. మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? మీ ఫ్రెండ్ని కూడా అడుగుదాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం. సో భయ్య, మీ పేరేంటి? నరేష్. నరేష్ భయ్య, కిటికీలు తలుపులు లేని రూమ్. సమాధా. వావ్, రాంగ్ ఆన్సర్. రూమ్ కానీ రూమ్. బాత్రూమ్ అవుతుంది, అది వంటలో యూజ్ చేయాలి. బాత్రూమ్ అవుతుంది, అది వంటలో యూజ్ చేయాలి. ఓవర్ యాక్షన్ చేయకరా. బాత్రూమ్ వంటలో యూజ్ చేస్తారు. అయ్యా, ఈ రకంగా సమాధానం అయితే ఎవరు చెప్పలేరు. సరే, ఆ రూము ఒక రూమ్, తలుపులు కిటికీలు లేని రూమ్ ఏంటది? తలుపులు కిటికీలు లేకుండా రూమ్ అంటే ఓకే, థింక్ చేయండి. సరే, అంటే అది అగ్గి పెట్టే, అది ఏ సెన్స్లోకి వస్తుంది అంటే కోడి కాని కోడి అంటే ఏం చెప్తాం మనం? పకోడి. ఆ సెన్స్లో రూమ్ కాని రూమ్ తింటాము. కిటికీలు తలుపులు లేని రూమ్. బాత్రూమ్. బాత్రూమ్ అంట. అయ్యా కాదు, కిటికీలు తలుపులు లేని రూమ్.
బాత్రూమ్. అందరూ బాత్రూమ్ అని అంటున్నారు. ఆయన మరి అసలు ఆయన ఎవరు ఎందుకంటే పెద్ద మనిషి కట్రేరని కూడా అనేసారు. సో సరే మీకు క్లూ అయితే నేను ఇస్తాను. ఒకసారి రండి భయ్య, మీ ఇద్దరికి క్లూ ఇస్తాను. అదేంటి సమాధానం చెప్పండి. ఎక్కువగా వంటలో యూజ్ చేస్తూ ఉంటాం. బిర్యానీ అంటారు. కోడి కానీ కోడి అనగానే మనకి వెంటనే పకోడీ అని చెప్పేస్తాం. అలా ప్రాసలో కిటికీలు తలుపులు లేని రూమ్. ఏమైనా ఆలోచించుకుంటున్నారా? అసలు మనసులో ఏమైనా అనుకుంటున్నారా? కాదు థింక్ చేయండి. ఇంకా కాండోమ్. అయ్యా, కిటికీలు తలుపులు లేని కాండోమ్ అంట. కిటికీలు తలుపులు లేని రూమ్ బాత్రూమ్. చాలా సింపుల్గా చెప్పారు ఆయన బాత్రూమ్ అని, కానీ రాంగ్ ఆన్సర్. ఇంకోసారి థింక్ చేయి. కిటికీలు తలుపులు లేని రూమ్. తెలియదా కాదు. బాత్రూమ్కి కిటికీలు తలుపులు లేకుండా ఎందుకు ఉంటాయి భయ్యా? చెప్పు ఒకసారి. సరే మీకు క్లూ ఇస్తాను. కర్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఆ వంట రూమ్లో అయితే కిటికీలు ఉంటుంది. అబ్బా, నేను అనేది ఐడియా లేదా నాకు? ఐడియా లేదా? నేను చెప్పనా? మష్రూమ్. ఐడియా వస్తలే భయ్యా. ఓకే, నేను చెప్పమంటారా? మష్రూమ్. కిటికీలు తలుపులు లేని రూము మష్రూమ్. చెప్పమంటారా? చెప్పండి. మష్రూమ్. చెప్పమంటారా? మష్రూమ్. ఓకే ఓకే చెప్పనా? మష్రూమ్. ఎక్కువ మష్రూమ్. చాలా మందిని అడిగి ఇప్పుడు దాకా ఎవరు కూడా ఇంత క్లూ ఇచ్చినా కూడా చెప్పలేదు. మీరు చెప్పారు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. ఓకే, నేను చెప్పనా? మష్రూమ్. సూపర్ భయ్యా చెప్పేశాడు. మష్రూమ్. ఏంటిది? మష్రూమ్. ఓకే, రైట్ ఆన్సర్ మష్రూమ్. ఓకే సరే, నేను చెప్పేస్తాను ఆన్సర్. కిటికీలు తలుపులు లేని రూమ్ మష్రూమ్.